హాయ్ హలో నమస్తే. మా క్వార్టర్లో నా దేవుణ్ణి ఇలా సెట్ చేసుకున్నానో చూడండి. ఇలా క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ బియ్యపిండి గంధంతో ఇలా అలంకారం చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం కూడా. మా అమ్మ అత్తగారికి కూడా చాలా ఇష్టం. ఏం చేసినా చెయ్యకపోయినా కూడా దేవుడు గది మాత్రం శుభ్రం చేయమని అడుగుతుంటారు. ఇలా చాలా రోజుల వరకు అందంగా ఉంటాయని. సూర్యనారాయణ స్వామి ఫోటోని చూసి ఇంట్లో బగబగా మండే సూర్యుని ఫోటో పెట్టుకున్నావేంటమ్మా అని నాకు ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. మా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే మాకు దగ్గర ఫేమస్ కదా సన్ టెంపుల్. ఈ ఫోటోని నేను అక్కడ నుండే తీసుకువచ్చాను. ఇంకో విషయం తెలుసా, నేను ఒక ఇంటికి పూజకు వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళ పూజ గది నిండా విగ్రహాలతో దేవుడి ఫోటోలతో నిండిపోయింది. అప్పుడు ఆ స్వామీజీ చెప్పారు, మన ఇంటికి అతిథులు వస్తే రకరకాల వంటలు ఎలా అయితే చేసి పెడతామో అలాగే దేవుళ్ళకి కూడా అన్ని రకాల పూజలు చేయాలి, కొన్ని నియమాలు పాటించాలి. అన్ని చేయడం కుదరదు కాబట్టి 3-4 ఫోటోలు ఉంటే మంచిదని చెప్పారు. మరి మీరేమంటారు? నా పూజ అలంకారం నచ్చితే ఒక లైక్ వేసుకో.